T20 వరల్డ్ కప్ లో సూపర్ వార్ జరగబోతోంది. న్యూయార్క్ లో ఇండియా, అమెరికా ఢీకొట్టబోతున్నాయి. గ్రూప్ ఏలో పైచేయి సాధించడమే టార్గెట్ గా రెండు జట్లు బరిలో దిగబోతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత జట్టే ఫేవరెట్. అలాగని అమెరికా తక్కువేమీ కాదు. ఎక్స్పెక్టేషన్స్ కు అందకుండా ఆతిథ్య జట్టు అదరకొడుతోంది. ఇప్పటికే రెండు అద్భుతమైన విజయాలు సాధించింది. లోకల్ టీమ్ గా పవర్ చూపించింది. తగ్గేదే లేదంటూ టీమిండియాతో సవాల్కు సిద్ధమైంది. తొలిసారి భారత జట్టుతో తలపడబోతోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్, కెనడాను చిత్తు చేయడంతో మోనాంగ్ పటేల్ సేనలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టీమిండియా కూడా ఊపు మీదుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టులో మార్పులుంటాయా, లేదంటే సేమ్ టీంతో బరిలో దిగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగడం ఖాయమే. అయితే స్టార్ ప్లేయర్ల నుంచి టీం మేనేజ్మెంట్ శుభారంభాన్ని కోరుకుంటోంది. ఐపీఎల్లో మాదిరిగా కోహ్లీ పరుగులు సాధించాలి అనుకుంటోంది. వన్ డౌన్ లో టీమిండియాకు టెన్షన్ ఏమీ లేదు. పంత్ తన రోల్ కు న్యాయం చేస్తున్నాడు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ సత్తా చాటాడు. టీం మేనేజ్మెంట్ ప్రణాళికలకు తగినట్టే ఆడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఉసూరు మనిపిస్తున్నాడు. రెండు మ్యాచ్ల్లోనూ ఫ్లాప్ అయ్యాడు. శివం దుబే కూడా అంచనాలకు తగినట్లుగా ఆడట్లేదు. ఐపీఎల్లో క్లిక్ అయినా వరల్డ్ కప్ లో మాత్రం ఇంపాక్ట్ చూపించడం లేదు. అవుట్ అయిన చివరి 7 ఇన్నింగ్స్ లో శివం దుబే చేసిన అత్యధిక స్కోర్ 21 పరుగులు మాత్రమే. ఇందులో 4 ఇన్నింగ్స్ లో సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరాడు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. స్పిన్ హట్టర్ తన పవర్ చూపించుకోవడానికి న్యూయార్కే మంచి వేదిక అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. పేస్ బౌలింగ్ లోనూ దంచేయగలనని నిరూపించుకోవాలంటున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో పేసర్లదే హవా. కానీ వరల్డ్ కప్ లో కీలక దశకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తుంది. అక్కడ శివం దుబే కీలకమవుతాడని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది. అందుకే యుఎస్ఏ పైన దుబేకే జై కొట్టే అవకాశం ఉంది. ఛాన్స్ కోసం సంజు శాంసన్ సైతం వెయిట్ చేస్తున్నాడు. కానీ తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. అక్షర్ నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను కెప్టెన్ రోహిత్ కోరుకుంటున్నాడు. బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా బెటర్ గానే ఉన్నాడు. బ్యాట్ తోనూ చెలరేగితే యుఎస్ఏకు టెన్షన్ తప్పకపోవచ్చు. జడేజా ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా కీలకంగా నిలుస్తున్నాడు. 4 యావరేజ్, 2.85 ఎకానమీ రేటుతో ఇప్పటికే 5 వికెట్లు తీశాడు. 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సూపర్ 8 దశను మైండ్ లో పెట్టుకునే భారత జట్టు బరిలో దిగబోతోంది. మరోవైపు అమెరికా కూడా టీమిండియాకు షాక్ ఇవ్వాలి అనే పట్టుదలతో ఉంది. డ్రాపిన్ పిచ్లపై ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటోంది. అమెరికా జట్టులో భారత సంతతి ప్లేయర్లు ఎక్కువగానే ఉన్నారు. కెప్టెన్ మోనాంగ్ పటేల్, నితీష్ కుమార్, హర్మీత్ సింగ్, జస్ప్రీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రావాల్కర్, మిలింద్ కుమార్ భారత్ మూలాలు ఉన్నవాళ్లే. అందుకే న్యూయార్క్ లో జరగబోయే వార్ను ఇండియా వర్సెస్ మినీ ఇండియాగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.